హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ, ప్రేమస్వరూపులకు ఆ కాళభైరవుడు, భైరవి మాత, రాజశ్యామలాదేవి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన ఈ పీఠంలో అంటే మన దేవాలయంలో జరిగేటువంటి పౌర్ణమి కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తాను. రేపు జూలై 10వ తేదీ ప్రదోష వేళలో గురువారం, ఆషాఢ పౌర్ణమి, దీన్ని గురు పౌర్ణమి అని కూడా అంటారు. చాలా అదృష్టం కదా, గురువారం నాడే ఈ గురు పౌర్ణమి రావటం, గురువులని సత్కరించుకునే రోజు, గురువు యొక్క రుణాన్ని తీర్చుకునే రోజు, ఆ గురువులను పూజించటం ద్వారా, ఆ గురువులను సేవించటం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి రోజు ఈ గురు పౌర్ణమి. దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. మనం ఆ రోజు వ్యాసుడికి పూజ కూడా చేస్తారు. మరి ఈ పౌర్ణమి రోజు చాలా విశేషం ఏమిటంటే, కాళభైరవుడు కాలానికి అధిపతిగా, పంచభూతాలకి అధిపతిగా, ఒక గురువుగా శనీశ్వరునికి శని యొక్క ఈతి బాధలన్నీ తొలగాలని, అలాగే పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో ఒక గురువుగా, ఇలా మనం అనేక రూపాల్లో ఆ శివుడు భైరవుడిగా, దక్షిణామూర్తిగా మనకి దర్శనమిచ్చి ఆ రోజు అనేక వరాలను ప్రాప్తించేటువంటి రోజు. అందువలన ఇక్కడ ఎప్పట్లాగే మనం యాగాన్ని, రాజశ్యామల సమేత మహాకాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం. అందరూ కూడా పరోక్షంగా పాల్గొని, అలాగే వివరాలు కూడా కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ గోసేవ జరుగుతుంది. గోమాతలను సేవించటం, గోమాతలను రక్షించటం కోసం మనం కొంత సేవా కార్యక్రమం, అలాగే గోమాతలకి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. ఇక ఈ హోమంలో పాల్గొనే వారికి ప్రసాదం, విభూది కూడా మీ ఇంటికి పోస్టల్ ద్వారా అందజేయబడుతుంది. మీరందరూ కూడా ఇందులో చక్కగా పాల్గొని అందరూ ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని. స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకం కూడా చాలా విశేషం. అలాంటి విశేషమైనటువంటి అభిషేకంలో మీరు పరోక్షంగా పాల్గొని మంచి దీవెనలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు మన దేవాలయం తెరిచే వేళలు కానీ, తెరిచే రోజులు కానీ ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టి తెలియచేయటం జరుగుతుంది. మీరందరూ కూడా చూడండి. ఇక రెమెడీస్ విషయంలో చాలామంది అడుగుతున్నారు. మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే ప్రతి వీడియోలో కూడా మీకు రెమెడీస్ తెలియచేయబడతాయి. అలాగే మన రాశి ఫలాల వీడియోలన్నీ మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా భావిస్తూ, ఆ భైరవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, మీరు ఒక చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేసి ఈ యొక్క ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి జూలై 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారు చాలా ఒక అద్భుతంగా పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కాకపోతే ఒక అడుగు ముందుకు వేస్తారు, కానీ ఏదో చిన్నపాటి ఇబ్బందులు ఎదురవటం, దానివలన మళ్ళీ చిన్న వెనకడుగు వేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే ఆత్మస్థైర్యం మీకు ఉంటుంది కాబట్టి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తే సరిపోతుంది. ముఖ్యంగా మీకు ఒక విషయం నేను చెప్పాలి. ఏమిటంటే, మీరు ఏదైతే నమ్ముతారో మనస్ఫూర్తిగా దాన్నే ఆచరించండి. చాలామందికి మీ సిక్స్త్ సెన్స్ కరెక్ట్గా డైరెక్షన్ ఇస్తుంది. కాకపోతే కొంతమంది మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటారు. అలా మిస్గైడ్ కాకుండా మీకు
మీ సిక్స్త్ సెన్స్ ఏదైతే అందులో స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది ఇంట్యూషన్ మైండ్ అయితే. దాన్ని మీరు బాగా వాడుకున్నట్లయితే మీరు ఏ పని ఎలా చేయాలో మీకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే అవసరానికి తగ్గ సహాయం కూడా అందే సూచనలు అయితే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ఖర్చులకు సరిపడేటువంటి ఆదాయం కూడా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఏ పనైనా చేయాలి అంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఎర్త్ అండ్ హెవెన్ కలపాల్సినటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి. అలాగే కొంతమంది వ్యక్తులు మీకు ఏదో మాయ మాటలు చెప్పటం, కల్లబొల్లి కబుర్లు చెప్పటం, మీ వ్యక్తిగత రహస్యాలను కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ యొక్క పర్సనల్ డేటా మీరు ఓపెన్ చేసినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే అందరూ మనవాళ్ళు కాదు, అందరూ మనవాళ్ళు అనుకుంటే ఇంతే గతి, మోసపోతారు. చాలామంది పరిచయస్తులు ఉంటారు. పరిచయస్తులందరూ మనకి ప్రేమించేవారు మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి మాత్రం కాస్త సానుకూలంగా ఉంది. గృహం కానీ భూ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కొన్ని అడ్డంకులు అయితే ఎదురవుతూ ఉంటాయి. ఎవరో ఒకరు మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తారు, ఏదో ఒక అడ్డంకి అయితే సృష్టిస్తూ ఉంటారు. అలాగే వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈ పక్షం రోజులు ఆగటం మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారు వీసా పాస్పోర్ట్లకి అప్లై చేసుకోవచ్చు, బాగుంది. ఇక ఏదైనా ఒక సీరియస్ డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటే మీ భాగస్వామి యొక్క సజెషన్స్ తీసుకోవటం చాలా మంచిది. వారితో కూడా చాలా సఖ్యతగా ఉన్నట్లయితే మీకు బాగుంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క హెల్త్ కండిషన్స్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నిరుద్యోగులకు కాస్త సానుకూల అవకాశాలు ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులకైతే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క స్థానాన్ని కాపాడుకోవడానికి కూడా మీరు వారితో మంత్రాలు చేయటం, అంటే నేను మీ పార్టీలోకి వస్తే నా పరిస్థితి ఏమిటి, నాకు ఏ ప్లేస్ ఇస్తారనేటువంటి ఆలోచనలు అయితే చేస్తారు. ఉద్యోగస్తులకైతే ఉన్నత అధికారులతో సఖ్యత కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. మీ వ్యాపార అభివృద్ధికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు. ఎప్పటి నుంచి ఒక ప్రణాళిక రూపొందించుకుంటారు. అలాగే వ్యక్తిగత జాతకం చూసుకొని మరి పెట్టుబడులు పెట్టండి. ఇక ప్రభుత్వ కాంట్రాక్టర్లకు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన పేమెంట్స్ కూడా ఆలస్యం అవుతాయి. కొన్ని పరిస్థితులు డిలే అయ్యేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారస్తులు అయితే సాధారణంగా సాగిపోతూ ఉంటారు. షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు ఉంటాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వరకు కూడా శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అలాగే కళాకారులు, టీవీ, సినీ, ఇతర కళాకారులకి కొద్దిగా అవకాశాలు స్లో అవుతాయి. విద్యార్థులకైతే ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ రాసేవారైతే చాలా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మజిల్ పెయిన్స్ అవి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ మజిల్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమికులకు అనుకూలంగా ఉంది. ఈ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా తొలగే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి 4, 5, 9 అనుకూలంగా ఉంటుంది. 2, 7, 12 తేదీలు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజుడు, బుధుడు ఈ ఇద్దరికీ మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది. కుజగ్రహానికి కుజగాయత్రి మంత్రం ఓం వీరధ్వజాయ విద్మహి విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. బుధుడికి ఓం బుం బుధాయ నమః. ఈ ఇద్దరికి ఒక్కొక్కరికి కూడా 11 సార్లు ఉదయం సాయంత్రం మంత్రాలు చదవండి. వీలైతే కుక్కలకి లేదంటే గోసేవ చేయండి, అద్భుతాలు జరుగుతాయి. మీరు డైరెక్ట్గా ఇవ్వలేకపోయినా, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూడా గురువులు నిర్వహించేటువంటి ఒక గోవు ఉన్నా సరే దానికి దానా ఇవ్వండి, మంచి జరుగుతుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.